నమస్తే. కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ బిడ్డ పార్టీ పెట్టింది. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ పార్టీ పెట్టబోతుంది, అసలు ఆ పార్టీ పేరు ఏముంటుందని చెప్పేసి చాలామంది వెయిట్ చేశారు. సో కొంతమంది ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ ప్రకటించబోతుందని చెప్పేసి, కొంతమంది లేదు లేదు రాజ్యాధికారానికి సంబంధించినటువంటి తెలంగాణ జాగృతి పేరు మీదనే ఒక పార్టీ ఉంటుందని చాలామంది అన్నారు. సో ఈ రోజు నుంచి జాగృతి కార్యకర్తలు కాదు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. సో ప్రస్తుతం అయితే చూడండి ఒకసారి, పార్టీ ఆవిష్కరణ చాలా గ్రేట్గా జరిగింది. మరి చాలామంది జనం కార్యకర్తలు చాలామంది వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. సో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఒక మహిళగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను ఢీ కొట్టబోతుందా, లేకపోతే వీళ్ళందరికీ భయపడుతుందా? ఒకటే మాట. భయపడేటువంటి వ్యక్తి అయితే ఈ స్థాయి వరకు ఈ రాజకీయాలు రానిచ్చేది కాదు. ఇవాళ ఒక కొత్త పేరుతోని టీఆర్ఎస్ అనగానే మరొకసారి ఉద్యమకారుల గుండెలన్నీ ఉప్పొంగిపోయినాయి. ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవంతో పరవశించిపోయింది. ఆనాడు 2001 నుంచి జెండాలు మోసి, జెండా గద్దెలు మోసి మీటింగ్లు అంటే గర్జనలు అంటే తరలించినటువంటి అప్పుడున్నటువంటి కార్యకర్తలు నాయకులంతా వీళ్ళ యొక్క రాజకీయ పునరేకీకరణలో ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పెట్టిన రోజున ప్రతి కార్యకర్త బాధపడ్డాడు. ఆ రోజు లాఠీ దెబ్బలు పడి, బస్వాయి గోళాలు పడి, రబ్బర్ బుల్లెట్ల కూర్చున్నటువంటి బిడ్డలందరూ కూడా అధోపతాలని బిల్లు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇలా ఒకసారి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కవితక్క నోటి నుంచి రాగానే ఈ తెలంగాణ మొత్తం కూడా పులకరించిపోయింది అనేటువంటి విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి స్పందన ద్వారా అర్థమవుతుంది. కాబట్టి కవితక్క ఒక అమ్మ లాంటి ప్రేమను, ఒక తల్లి ఏ విధంగానైతే స్పందిస్తుందో, ఆ కుటుంబ పోషణ ఏ విధంగానైతే తీసుకుంటుందో, రేపు రోజున తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి దాంట్లో కూడా అదే స్థాయి బాధ్యతను తీసుకొని టీఆర్ఎస్ అనేటువంటి తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి పురోగమించబోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టబోతుందన్న విషయం సో మీకు కానీ చాలా మందికి తెలుసా, లేకపోతే ఈరోజు మీకు సర్ప్రైజా? లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ రాష్ట్ర సమితి అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారో, కేసీఆర్ కానీ అప్పుడు కవిత గారు కూడా ఉన్నారు, సో వాళ్ళ దగ్గర నుంచి గుంజుకున్నట్టేనా ఇప్పుడు? అంటే ఆ పేరు అయితే మాకైతే రిజిస్టర్డ్ కాదు కదా బ్రదర్. తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటిది రిజిస్టర్డ్ నేమో. సరే, ఇది ఒక గతంలో జరిగినటువంటి ఉద్యమ జ్ఞాపకాలు కూడా ఆ స్పందన అనేటువంటి మాకు వస్తూ ఉన్నది ఒకటి. రెండోది, మీకు తెలిసినా కానీ ఏదైనా శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది కదా. కాబట్టి అక్క నోట్ల నుంచి ప్రకటిస్తేనే దానికి ఆ జోషు సంబంధించినటువంటి అదంతా వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి గుంజడం కాదు. ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజలకు దూరమైనాం, మేము ప్రజలకు ప్రభుత్వాన్ని 10 నడబట్టే మాకు యాక్సెస్ దెబ్బతిన్నది అని చెప్పేసి ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి కేటీఆర్ గారు ఈ మాట సంవత్సరం క్రితం కవితక్క చెప్పింది కదా. కవితక్క చెప్పిన రోజేమో విమర్శలు, పార్టీ వ్యతిరేకమైనటువంటి చర్య. నువ్వు చెప్తేనేమో మార్పు. అంటే నీ పురుషాధిక సమాజంలో నీ అహంకారం ఏ విధంగా ఉన్నది, ఒక ఆడబిడ్డను ఏ విధంగా అణచివేసే ప్రయత్నం చేసినావు అనేటువంటిది దీంతో తేట తెల్లం కదా. అంటే నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా చెప్తే మార్పు, కవితక్క ఇంటర్నల్గా పార్టీ వేదికలలో చెప్పేసి మీరు పెడజోయిన పెట్టినప్పుడు బహిర్గతంగా వచ్చి మాట్లాడినంత మాత్రాన అక్కది విమర్శ అని చెప్పేసి ఇలా ఎవరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి లాంటి కూడా వివరణ కోరడానికి నోటీసులు ఇచ్చిళ్ళు. కనీసం మరి 20 ఏళ్ళు ఈ పార్టీతోనే ఉన్నది. బతుకమ్మ లాంటి, బోనాల లాంటి సాంస్కృతిక వారసత్వాన్ని నీ పార్టీకి పెట్టని గొడవలు అందించినటువంటి బిడ్డ పైన ఇంత దాడి జరుగుతుంటే దుర్మార్గంగా మీ సస్పెండ్ చేసేయడం ముందు కూడా మీ పార్టీ కాన్స్టిట్యూషన్ సంబంధించిన రైట్స్ తుంగలో దొక్కి కనీసం వివరణ కోరకుండా సస్పెండ్ చేసేళ్ళు. ఇలా ఎవరికి నష్టం జరుగుతుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో పోరాటం అన్నట్టేనా? ఖచ్చితంగా 3 పార్టీలు ఇక్కడ మాకు ప్రధానమైనటువంటి శత్రువులే ఇవి. ఎందుకంటే తెలంగాణ హక్కులను కాపాడాలనేటువంటి ప్రతి ఒక్క పార్టీ మా శత్రువే. తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి పార్టీ, ఈ ప్రాంతం పైన ప్రేమతో పుట్టినటువంటి పార్టీ మాది. కాబట్టి ఈ ప్రాంతానికి ఎవరు ద్రోహం చేసినా ఇలాంటి వరకు బీజేపీ విభజన హామీలు పట్టుకురట్లే. కొట్లాడాల్సినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళతో దోస్తు చేస్తారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాటి వరకు తెలంగాణ అవమానిస్తుంటే పక్క రాష్ట్రం సంబంధించినటువంటి ఎంపీ పాకిస్తాన్తో తెలంగాణ ప్రాంతాన్ని పోలిస్తే కూడా ఒక్కడి నోళ్ళు కూడా మెదలుపట్టలేరు. ఐటెం నెంబర్ 6 అనగానే జై శ్రీరామ్ అనుకోకుంటున్న తప్పితే ఈ ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పడుతుంటే కూడా మాట్లాడలేని, చేయలేని దద్దమ్మ ఎంపీలకు ఈ యొక్క జాతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తాయి. కాబట్టి ప్రధానంగా ఒక క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కవిత పార్టీ పెట్టబోతుందంటే అందరికి ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే, డౌట్ అందరికి కూడా ఏంటంటే, పార్టీ అందరు పెడుతున్నారు, బీజేపీ, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ పార్టీలు అన్నట్టు కూడా అగ్రవర్ణాలకే నాయకత్వం ఇస్తుంది. కవిత ఎవరికి నాయకత్వం ఇవ్వబోతుంది? సామాజిక వర్గాలకు, అణగారిన వర్గాలకు, ఈ ప్రాంతంలో నిర్వీర్యానికి గురైనటువంటి ఉద్యమకారులకు, ఏదైతే నక్సల్ ఎజెండాతో ఇవాళ జనజీవన స్రవంతిలోకి వచ్చినటువంటి ఆ మాజీ నక్సలైట్ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు పోరాటాలు చేసినటువంటి బిడ్డలు, వీళ్ళందరినీ కూడా మేమంతా కూడా సమీకరణ చేసుకొని ఇవాళ
ఎవరు విశారదన్ మహారాజ్, డాక్టర్ విశారదన్ మహారాజ్ ఎందుకు వస్తాడు మా దగ్గరికి? మా యొక్క విధి విధానాలు నచ్చి, పోరాట పటిమ నచ్చి కలిసిపోదాం అనుకుంటాం. అట్లాంటి కలిసి వచ్చే అనేక వర్గాలను తెలంగాణ వాదులందరినీ కూడా పునరీకీకరణ చేస్తాం. ఇలా సిఎల్పీలు వీళ్ళేం చేసుకున్నారు కదా, ఆ రోజు ప్రతిపక్షం ఉండొద్దని. ఇలా ప్రతిపక్షం ఉంటేనే కదా ప్రజలకు న్యాయం జరిగేది. మరి ప్రతిపక్షం అనేటువంటిది లేకుండా చేసి చివరి ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలేసి ఒక విద్యార్థిని చనిపోతే ప్రేమ వివాహం కారణం, నిరుద్యోగం కాదు కారణము, ఆమె టీజీపీఎస్ అసలు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడిన అహంకారపూరితమైన మాటలు ఎట్లా మర్చిపోతాము? ఇలా మహమ్మద్ అలీని గేట్ల బయట నిలబెట్టిల్లు, రాష్ట్ర హోంమంత్రిని. గద్దర్ లాంటి ప్రజాయుద్ధ నౌకను గేట్ల బయట నిలబెట్టిల్లు. తెలంగాణ ఆత్మగౌరవంతో ఆడుకున్న పార్టీ ఎవరు? ఈ పార్టీ బీఆర్ఎస్ కదా. దొరల గడిలను బదులు కొట్టుకొని సామాజిక తెలంగాణ వైపు ప్రయాణిస్తుంది కవితక్క నాయకత్వంలో. మా నాయకురాలు రేపు అట్నే పురోగమిస్తా అని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం. టీఆర్ఎస్ పార్టీ జనాల్లోకి బలంగా వెళ్తుంది అంటారు కదా, సో రేపటి నుంచి కార్యక్రమాలు ఏంది? రేపటి నుంచి కార్యాచరణ అన్న ఇవాళ పార్టీ సంబంధించిన కార్యాచరణ ఏదైతే ఉందో, మా విధి ఏంది, మా విధానం ఏంది, మేము ప్రజలకు ఏ విధంగా ఉన్నాం, ఏం చేయబోతున్నాం అని అక్కడ నోట విన్నారు. రేపటి నుంచి పూర్తిగా జెండా గద్దల నిర్మాణంతో పాటు అడుగడుగున కూడా ప్రతి గ్రామాలలో కూడా క్యాడర్ను పటిష్టవంతం చేసుకుంటూ జెండా గద్దల నిర్మాణం చేస్తాం. మండలాల వారీగా, జిల్లాల వారీగా, గ్రామాల వారీగా కింది స్థాయికి క్షేత్రస్థాయికి వెళ్తాం. తర్వాత సభ్యత నమోదు కార్యక్రమం ఉంటుంది. సభ్యత నమోదు కార్యక్రమం తర్వాత గతంలో మేము ఒక 14 జిల్లాల జనంబాట అనేటువంటి ఆగిపోవడం జరిగింది. ఆ 14 జిల్లాల జనంబాట ఈ తెలంగాణ రాష్ట్ర సేన సంబంధించినటువంటి ఆది నాయకురాలుగా, ఆదినేత్రిగా రేపు ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తారు. తర్వాత మన సభ్యత నమోదు అనంతరం పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో జిల్లా కమిటీలు, మండల కమిటీలను కూడా పూర్తి చేసుకొని, పాలిటీ బ్యూరో వరకు కూడా పూర్తి చేసుకొని పార్టీ ఖచ్చితంగా ఈ 2 జాతీయ పార్టీలకు, ఈ 3 జాతీయ పార్టీలకు ఒక కొరకని కొయ్యలాగా మారుతుంది. ప్రజా సమస్యల వేదికగా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయబోతున్నాం. ఇప్పుడు ఫైనల్కి వచ్చాను, కరెక్ట్ సమాధానం చెప్పాలా? 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే వాళ్ళ కుటుంబాలకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని చెప్పేసి కవిత అంటున్నారు, చాలామంది అంటున్నారు. కవిత న్యాయం చేస్తుందా టీఆర్ఎస్ పార్టీతో? మేము బయటకు వచ్చేటప్పుడు జనంబాట స్టార్ట్ చేసినప్పుడు గన్ పార్క్ దగ్గర అమరుల కుటుంబాలకు, గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరుల స్తూపానికి నివాళులర్పించి, ప్రజలారా ఈ పాపాల పుట్టలో నాకు భాగస్వామ్యం ఉంది, తెలిసో తెలియకో నేను ఈ పార్టీలో ఉన్నందుకు నాకు భాగస్వామ్యం ఉంది. అంతర్గత వేదికలలో నేను మాట్లాడినప్పటికీ కూడా నా మాటను పెడజీవన పెట్టిల్లు. అనేక ఆత్మగౌరవ వేదికల మీద 1200 మంది బిడ్డలు చనిపోయారని చెప్పేసి మనమే చెప్పినాం కదా. మరి ఎందుకు 517 మందిని మాత్రమే గుర్తించారు? మీరు అమరులకు ఎందుకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు ప్రశ్నిస్తూ క్షమాపణ చెప్పి గౌరవంగా కిందికి దిగి వచ్చినటువంటి నాయకురాలు మా నాయకురాలు. కాబట్టి రేపు రోజున వాళ్ళ ఆశయ సాధన తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి సేన ద్వారానే రేపు జరుగుతుందని చెప్పేసి బలంగా నేను నమ్ముతున్నా. వాళ్ళు కూడా బలంగా నమ్మి కవితక్క నాయకత్వాన్ని మొన్న జరిగినటువంటి ఉద్యమకారుల సభ రోజు అమరుల కుటుంబాల నుంచి కూడా రిప్రజెంటేటివ్స్గా మా సభకు వచ్చి మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు మండలిలో ఆ రోజు కూడా రిజైన్ చేసినప్పుడు వ్యక్తిగా వెళ్ళిపోతున్న శక్తిగా తిరిగి వస్తా అన్నారు. సో టీఆర్ఎస్ పార్టీతో శక్తిగా వెళ్తారంటారా? 100% అదే కదా. ఇవాళ జయలలిత అదే శపథం చేసింది, సక్సెస్ అయింది. పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి విమర్శలు తట్టుకోలేక చివరకు పర్సనల్గా టార్గెట్ చేసి పాపం ఎవరు మన వారి భార్యను కూడా ఆ రోజు అవమానించడంతోనే ఎక్కేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కూడా ఆయన శపథం చేసిండు, మళ్ళీ వస్తే నేను శక్తిగా వస్తా అని చెప్పేసి. రేపు రోజున కవితక్క కూడా అంతే కదా. సమ్మక్క సారక్క శౌర్యం, రాణి రుద్రం అది ఒక రౌద్రం, మదర్ తెరిసా లాంటి ఔదార్యం, చాకాలైలమ్మ లాంటి తెగువతోని ఖచ్చితంగా శాసన సభలో అడుగు పెడతాం. ఖచ్చితంగా అధ్యక్షాన్ని నినదిస్తాం, ప్రజా సమస్యల పట్ల కొట్లాడతాం. సో ఇది మొత్తానికైతే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు అని చెప్పేసి మనం అంటున్నాం. సో జాగృతితోని ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఆరోపించింది. సో చాలామంది కార్యకర్తలు, నాయకులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఖచ్చితంగా జనంతోనే మళ్ళీ వెళ్తుంది. అట్లయితే జనం బాట ఎట్లయితే చేసినామో సో ఇదే కొనసాగుతుంటుంది. ఖచ్చితంగా రాజ్యాధికారం తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రధానంగా బీసీలకు పెద్దపీట ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. చాలామంది ఇదే చెప్పారు, కానీ వీళ్ళు ఏం చేస్తారు అనేది ఫైనల్గా ప్రజలు నిర్ణయిస్తారు. వీళ్ళ పార్టీ విధి విధానాలు ఎట్లా పోతుందని చెప్పేసి ప్రజలే చూస్తారు. చూస్తూనే ఉండండి ప్రజావాహిని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.